600 గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? ఆయన మంచితనం వల్ల పొలిమేర దాటి అత్తారింటికి వచ్చి వెళ్ళినట్టు వెళ్తున్నారు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. ఏళ్ల నుంచి మీ నాన్న మీదున్న గౌరవంతో తల దించుకొని బతుకుతున్నాం. ఆ కొడుకులకు ఎదురెళ్ళి సై అనేవాడు సరైనోడు ఎవడొస్తాడని చూస్తున్నాంరా. ఈ ఇంటి రక్తమే 6 అడుగుల పౌరుషమై వస్తుందనుకోలేదురా. ఇక్కడ జరిగిందేది ఉమ్మన్నకి తెలియకూడదు. తెలిస్తే మన ప్రాణాలు తీసేస్తాడు. మనం అనుకున్నంత మెతకోడు పిరికోడు కాదన్న ఆ దేవాగాడు ఆ ఊరు జోలికొస్తే ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా వాడు రెడీగా ఉన్నట్టున్నాడు. ఎక్కడికి? అమ్మ చావు కారణమైన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు. ఒక 10 నిమిషాలు మీ ఆశయం సిద్ధాంతం పక్కన పెట్టి లోపలికెళ్ళండి. 20 ఏళ్లుగా పరిష్కారం దొరకని సమస్యని 2 నిమిషాల్లో ముగించుకొచ్చేస్తా. 2 నిమిషాలు అంటున్నాడు అన్నయ్య. మీరు లోపలికెళ్ళండి. 20 ఏళ్ల క్రితం ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయొద్దయ్యా. బాబు చెప్పినట్టు లోపలికి వెళ్ళండి అయ్యా. ఈ ఇంట్లో అమ్మ కట్ట ఆరే లోపు ఆ ఇంట్లో 10 కట్టెలు కాలాలా? వాళ్ళు లేవడానికి ఎన్ని రోజులు పట్టుద్దో తెలీదంట. తిరిగి లేస్తారో లేదో కూడా తెలీదు. నచ్చావురా. నీలాంటోడి కోసమే వెతుకుతున్నాను. నీ కాళ్ళు కడిగి దాన్ని నీకిచ్చి నేను పెళ్లి చేస్తాను. కానీ ఒక్క సహాయం కావాలరా. ఆ ఊళ్ళో అణువణువున పౌరుషంతో రక్తం మరిగే ఒక మగాడున్నాడు. వాడొక్కడిని చంపి నా పగను పంచుకోరా. జీవితాంతం నీకు దాసోహం అంటాను. నువ్వు మారవా? నువ్వు మారవరా? ఆ ఊరు మీద నీ కన్ను పడితే కన్నెర్ర చేసి నీ కంటి మీద కునుకు లేకుండా చేసిన అమ్మగాడు చచ్చిపోయాడు. ఆ ఇంటి మీద నీ చేయి పడితే నీ ఇంటి గుమ్మం దాకా వచ్చి నీ మెడ పట్టుకున్న ఆ మగాడు, ఆ పౌరుషం చచ్చిపోయింది. చచ్చిపోయేలా ప్రేమగా మారాడు. ప్రేమగా మారి మీ ముందుకొచ్చాడు. నీ కళ్ళ ముందుకొచ్చాడు. ఆగరా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు. మనోడు అనుకున్నారు. పగోడు వీడు. పగోడి పక్కనే చేరి ధైర్యంగా ఉన్నావంటే నీది గుండె కాదురా. ఆ గుండె ధైర్యం చచ్చిపోవాలి. ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్తే నీ రక్తం ఊరుకోదు కదరా మగాడా. అన్నయ్య
అన్నయ్య ఆపమని చెప్పన్నయ్య. నిన్ను చంపి ఆ ఇంటిని ఆ దేవగాడిని తగనరుకుతా. 10 నిమిషాలు పాత మనిషినైతే ఇంట్లో ఒక్క మగాడు కూడా మిగలడు. మా అమ్మని చంపేశారా, కానీ నేను మీ మధ్యకొచ్చి ప్రేమతో బతుకుతున్నాను. నా తండ్రిని దూరం చేసావు, నా ప్రేమను దూరం చేసావు, కానీ నేను మీకు ప్రేమతో దగ్గరయ్యాను రా. ఇంకెంతకాలం రా, నీ వల్ల ఇంకెంతమంది ఆడవాళ్ళరా? పగలాగాలని ప్రేమతో ఉండాలని ఊరు కోసం కుటుంబాన్ని వదిలేసి బతుకుతున్నాయన్ని చంపుతావనుకుంటారా? కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు, కానీ చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లేదు నా ఒక్కడు చావుతానే ఈ పగలాగుతాయి, కంచెలు తెగుతాయంటే లే. వాడు మనోడు కాదన్నావు, పగోడన్నావు, తెగ నరుకుతాడన్నావు, కానీ తన వాళ్ళు నిన్ను చంపటానికి తరుముతుంటే వాళ్ళ నుంచి నిన్నెందుకు కాపాడాడురా? పుట్టెరిగినాక ఈ కొంపలో మనుషులను చూస్తే భయంతో పక్కకు తప్పుకున్న వాళ్లే కాని గౌరవంతో ఏ రోజైనా మనకు చేతులెత్తి నమస్కారం పెట్టిన వాళ్ళని చూసావా? కానీ శత్రువు బిడ్డయి కూడా పనిచేశాడురా. అందుకు చంపేద్దామా? పగవాడయ్యుండి మన మధ్య బ్రతుకుతున్నాడంటే ఏదో కావాలి బాబాయ్ వీడికి. అది మన ప్రాణాలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు, మన బిడ్డ కాదు, ఇంకా ఏదో కావాలి. ఇచ్చేద్దాం బాబాయ్, మనం మారి మన ప్రేమను వాడికి తిరిగి ఇచ్చేద్దాం. శత్రు ప్రాణ కత్తి కింద ఉన్నా కూడా ప్రేమిద్దామంటున్నాడంటే ఏం గుండె రావాడిది? ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది, 10 గుండెలు బతికేస్తుంది. ఆ ఊళ్ళోనే కాదురా, ఈ ఊళ్ళో కూడా ఒక మగాడు ఉన్నాడు. వాళ్ళకి సాయం నువ్వు చేసి మా పేరెందుకు చెప్పావు? వాళ్ళు మీ మనుషులు సార్, మిమ్మల్ని మీ ఇంటిని నమ్ముకుని బతుకుతున్నారు. ముక్కుమొహం తెలియని నాలంటోడు సాయం చేస్తే జాలిపడి 2 నోట్ల కట్టలు దానం చేశారనుకుని తీసుకోరు సార్. అదే మీరు చేస్తే నమ్ముకున్న వాళ్ళు ప్రేమతో అండగా ఉన్నారనుకుంటారు సార్. ఈ ఊరు జనం ఏమైనా కష్టం వస్తే మీ ఇంటి గడప ఎందుకు తొక్కుతారు తెలుసా సార్? ఇది పెద్దలేని కాదు, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడని. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు సార్, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం ఉంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వచ్చిన పని అంత తొందరగా అయిపోయింది అంటానా? మగాడిని తెద్దామనుకున్నాను రా దానికి. కొంచెం కూడా కసి రోషం లేని నీలాంటోడు ఈ ఇంటికి ఎలా నచ్చాడో నాకు అర్థం కావట్లేదు. కాసేపు అమ్మాయి మ్యాటర్ పక్కన పెడదాం. రెండోది ఏదో మగతనం, మగాడనో. మగాడంటే చీ అన్న చీవు నెత్తురు లేకుండా నవ్వుతూ పడుండే నీలాంటోడు కాదు, నరాల్లో రక్తం మరిగి తెరగబడి ఎగ్గబడేవాడే మగాడు. పగోడు ఎదురు పడితే చేతిలో ఆయుధం లేకపోయినా దమ్ముతో కసితో చంపగలిగే వీళ్ళు మగాళ్ళు. మనుషుల్ని కొట్టడం, చంపడం ఆ మగతనం. అది రాతి యుగం నాటి మగతనం. దానికెందుకు దమ్ము, ధైర్యం? పగోండు కూడా ప్రేమగా దగ్గర తీసుకోవడమే అసలైన మగతనం. దానికి కావాలి దమ్ము. సాగు చేసి 1500 ఎకరాల పొలం మీ స్వార్థానికి ఇచ్చేయాలా? మీరొక మాట చెప్తే అయిపోతుందని ఇక్కడ దాకా వచ్చాం. కావాలంటే మీ వాటా మీకు ఇస్తాం. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఎవరు పంపించారో తెలుసా? ఉమన్న. చెప్పింది చేస్తే మిమ్మల్ని చంపాలన్న పగ కొంచెమైనా తగ్గుతుంది. పగలాగుతాయంటే ఆనందమే, కానీ పేదోడి జీవితం పణంగా పెట్టి కాదు. వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇద్దాం. ఎంతో కొంత. రైతులకి డబ్బులిస్తే ఏం చేయాలో తెలియదు, నేలనేం చెయ్యాలో మాత్రమే తెలుసు. ఇంత దూరం వచ్చినట్టున్నారు,
మజ్జిగ తాగి వెళ్ళండి. ఇన్నేళ్లు అన్నీ మూసుకుని కుక్కిన పేనుల్లా బతికారుగా, ఇప్పుడు కొత్తగా ఈ రోషం ఎందుకు? నువ్వు కాదన్నావన్న కబురుతో మేము ఈ ఊరు దాటితే ఈ ఊరోళ్ళంతా మీ ఇంటిళ్ళ పాదికి తద్దినం పెట్టాల్సి వస్తుంది. ఏంట్రా చంపేస్తా. చెప్పాల్సింది చెప్పారుగా, ఇక మీరు బయలుదేరచ్చు. జై ఎక్కడికి? ఎస్పీ ఆఫీస్లో కాలర్ పట్టుకోవడం ఏముందిరా? నీ ఊరొచ్చింది మెడే పట్టుకున్నా. ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి. నేను హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చేస్తా. మనుషుల ప్రాణాలు తీస్తున్నా సరే, పౌరుషం లేకుండా రాజీ కోసం సంధి కోసం ఎదురు చూసే ప్రాణాలు రావి. అలాంటిది ఊరొచ్చి ఎవడ్రా వాడు? ఎవడా ధైర్యం? వాడి కొడుకు దేవాగాడి కొడుకు. జాగ్రత్తగా ఉండాలన్నా, తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. ఎక్కడుంటాడు? హైదరాబాదులో వాళ్ళ అమ్మతో ఉంటాడంట. ఈ ఊరికి చుట్టం చూపుగా వచ్చాడు. రక్తం చల్లపడి బతుకుతున్న ఆ ఊరికి వీడి ధైర్యం తాకితే అందరి రక్తం ఉడుకుద్దిరా. ఆ ధైర్యం పట్నంలోనే చచ్చిపోవాలా? ఏమైంది? చిక్కారా? ఆ దేవగాడి కుటుంబం అయిపోయిందని చెప్పు. చెప్పరా? చెప్పు. నా ఫ్యామిలీ సేఫ్. వాడా ఇంట్లో లేడని చెప్పారు కదరా. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియట్లేదన్నా. భగవంతుడి దయ వల్ల అందరం క్షేమంగా బయటపడ్డాం. కాదు, అది వాడి దయ. ఆ రాక్షసుల నుంచి మనల్ని జై తప్ప ఎవ్వడూ కాపాడలేడు. కాని మన కోసం వాడు ఈ దగ్గరలోనే, ఈ చుట్టుపక్కలే ఎక్కడో బతుకుతున్నాడన్న అనుమానం అన్నయ్య. నేను ఎవరో నీకు తెలుసా? సెనేటర్స్ ఓన్లీ సన్, స్పాయిల్డ్ బ్రాట్ రాహుల్. He knows me. తెలిసి కూడా దేశం కాని దేశంలో, టైం కాని టైంలో ఒక అమ్మాయి హెల్ప్ చేయమని అడిగితే అట్లీస్ట్ ట్రై చేయాలి కదా డూడ్. ఏంటే కొడేస్తావా? దానివల్ల ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ సాల్వ్ అవ్వవు. కాసేపు ఓపెన్గా మాడుకుంటే పని అయిపోద్ది. వీళ్ళకి ఎంత డబ్బు ఇచ్చావో తెలియదు కానీ వీళ్ళు నీకోసం ఎంత రిస్క్ అన్న చేసేలా ఉన్నారు. ముందు చైనా వాడొస్తాడు, వీడికి దూకుడు ఎక్కువ. నేను పుష్ చేసి వాడికి ఒక బ్లో, 5 seconds గాల్లో ఉండి కింద పడతాడు. వాడిని చూసి వీడవుతాడా? రెచ్చిపోయి చేయి లేపుతాడు, చైన్ మేలేసి లెఫ్ట్ లెగ్ తో 1 kick గాల్లో 2 seconds ట్రావెల్ గోడకి. ఇంత జరిగిన తర్వాత నీ వెనకాల సైలెంట్గా ఉంటాడా? వాడి కండలు నమ్ముకుని వచ్చేస్తాడు. వాడికి తెలియదు ఏంటంటే వాడి కండల కంటే వాటి వెనకాల ఉన్న గుండె ఇంపార్టెంట్. ఆ గుండెకు ఒక్కటిస్తా, ఇట్ విల్ బి సంథింగ్. దీని తర్వాత ఒక్కొక్కడు రావడానికి సైకలాజికల్ గా భయం స్టార్ట్ అవుద్ది. పంచికి వచ్చేస్తారు.
ఏంటి ఈడి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా? కట్టౌట్ చూసి కొన్ని నమ్మే ఆ డోట్. కానీ ఇలా చేయాలంటే నాలో ఉన్న క్యారెక్టర్ చంపేసుకోవాలి. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.